జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వస్తుండటంతో అధికారులు ప్రాజెక్టు 42 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 2.27 లక్షల క్యూసెక్ల వరద వచ్చి చేరుతుంది. రిజర్వాయర్ నుంచి 2.52 లక్షల క్యూబిక్ మీటర్ల నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వస్తుండటంతో అధికారులు ప్రాజెక్టు 42 గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 2.27 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుంది. రిజర్వాయర్ నుంచి 2.52 లక్షల క్యూబిక్ మీటర్ల నీటిని విడుదల చేస్తున్నారు. ఇందులో స్పిల్వే ద్వారా 1.69 లక్షల క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 24,201 క్యూసెక్కులు, నెట్టెంపాడు లిఫ్ట్ ద్వారా 1,500 క్యూసెక్కులు, భీమా లిఫ్ట్ ద్వారా 1,300 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల పూర్తిస్థాయి నీటి మట్టం 318.51 మీటర్లు కాగా ప్రస్తుతం 316.71 మీటర్లకు నీరు చేరింది. అదేవిధంగా ప్రాజెక్టులో 9.65 టీఎంసీలకు గాను ప్రస్తుతం 6.34 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అలాగే ఆల్మట్టి నుంచి 2.25 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వస్తుంది. ఈ నీరు 2.75 లక్షలకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. జూరాల ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో శ్రీశైలం జలాశయానికి కృష్ణమ్మ పరవళ్లు కొనసాగుతున్నాయి. ఇన్ఫ్లో 2,54,700 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 31,784 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 854.90 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుతం 90.5596 టీఎంసీలుగా ఉంది. కుడి విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి మొదలు కాలేదు. ఎడమ విద్యుత్ కేంద్రంలో 31,784 క్యూసెక్కుల నీటితో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. అలాగే నాగార్జున సాగర్లో 6,500 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంది. పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను 504.10 అడుగులు, 312.05 టీఎంసీలకు గాను 312.05 టీఎంసీలకు గాను 121.87 టీఎంసీలుగా నీటి నిల్వలున్నాయి.